పట్టణం. ఈ లోతాల్ పట్టణం ఇది భగోవా నది ఒడ్డున బయటపడింది. గుజరాత్ రాష్ట్రంలో. ఇవన్నీ కూడా ఈ కాళీబంగన్, లోతాల్ ఇవన్నీ మన ఇండియాలో ఉండేటటువంటి ప్లేసులు. హరప్పా అండ్ మొహంజోదారో ఇవి పాకిస్తాన్‌లో ఉండేటువంటి ప్లేసులు గుర్తుపెట్టుకోవాలి. ఇవి అడుగుతుంటారు. సో, దీన్ని కనుగొన్నది ఎస్ఆర్ రావ్. అయితే గుజరాతీ భాషలో లోతాల్ అనగా మృతుల దిబ్బై. రెండవ హరప్పా లేదా రెండవ మొహంజోదారో కూడా అంటారండి. సింధు ప్రజలు ప్రధాన ఓడరేవు లోతాల్. ప్రపంచంలో మొదటిసారిగా నిర్మించిన ఓడరేవు కూడా లోతాలు. వెరీ ఇంపార్టెంట్. ఇది కృత్రిమ ఓడరేవు. అంటే మనుషులే నిర్మించుకున్నారు. వాళ్ళ యొక్క ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ కోసం. దీన్ని ఇటుకలతో నిర్మించారు. లోతాల్ నగరంలో గృహాల ప్రధాన ద్వారం రహదారి వైపు ఉన్నాయి. అంటే ఆహ్, ప్రీవియస్ అన్ని నగరాల్లో గృహాల యొక్క ముఖద్వారం అనేది రహదారికి ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉండేది. బట్ లోతాల్లో ఆహ్, ఈ రహదారి వైపే వాటి యొక్క హ్మ్, ముఖద్వారాలనేవి ఉన్నాయండి. గుర్తుపెట్టుకోండి. ఈ తవ్వకాల్లో పోషలు, గవ్వల పరిశ్రమలు, అగ్ని వేదికలు, కొండలపై పంచతంత్ర కథలు వెరీ ఇంపార్టెంట్. కొండలపై పంచతంత్ర కథలు బయలుపడిన ప్రదేశం ఏంటి అంటే లోతాల్. గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు పూర్వం 1800 సంవత్సరంలో మొదటగా వరి పండించిన పొట్టు ఆనవాళ్ళనేవి ఈ ప్రాంతంలో లభించాయి. వరి ఆనవాళ్ళు కాదు. వరి పండించిన పొట్టు యొక్క ఆనవాళ్ళు. ఒకే కుండలో ఆడ, మగ ఉన్న శిథిలాలు లభించాయి. అంటే ఒకే కుండలో వాళ్ళ యొక్క ఆహ్, చనిపోయిన వాళ్ళ యొక్క ఆనవాళ్ళు లభించాయి. అంటే ఇది సతీ సహగమనం అనే ఒక ఆచారం అప్పుడు ఉండేదనేది మనం అర్థం చేసుకోవచ్చు. భారత్ కనిపెట్టిన ఆట చదరంగం అనే ఆనవాళ్ళు కూడా ఇక్కడ బయటపడ్డాయి. వెరీ